వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత రూప్ కుమార్ యాదవ్. ప్రసన్న హుందాతనంగా రాజకీయాలు చేస్తే తాము కూడా అలాగే ఉంటామన్నారు. మేము కూడా మాట్లాడటం మొదలు పెడితే తట్టుకోలేవన్నారు రూప్ కుమార్. నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడాడు. విజయసాయి రెడ్డి గారు గెలిస్తే నెల్లూరులో ఉండడు, ఢిల్లీ, హైదరాబాదు, విజయవాడ తిరుక్కుంటుంటాడని మాట్లాడాడు ఈ మధ్యన. నీ బ్రతుకేంది ప్రభాకర్ రెడ్డి? నువ్వు నిత్య పెళ్లి కొడుకువి. కాంతం, కనకం, జోదంకి చైర్మన్ నువ్వు. కాంతం అంటే అమ్మాయి, కనకం అంటే డబ్బు, జోతం అంటే పేకాట. ఈ మూడింటికి చైర్మన్ నువ్వు. ఈ జిల్లాలో కాదు, రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా నీ బ్రతుకేందో చెప్తారు. నీకు రాజకీయ భిక్ష పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని వెన్నుపోటు పొడిచి ఒక ముస్లిం మైనారిటీ సోదరుడికి నెల్లూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెడితే ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్. దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. పొగరుతో, అహంకారంతో నువ్వు బయటకు వెళ్ళిపోయినావు. జగన్మోహన్ రెడ్డి గారికి ద్రోహం చేశావు. ఒకప్పుడు నిన్ను నెట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు దగ్గర చేరావు. నీకు రాజకీయ నూకలు చెల్లిపోయాయి, నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. ఈ ఎన్నికలతో నువ్వు నెల్లూరు జిల్లా వదిలి వెళ్ళిపోవాలి, నువ్వు, నీ భార్య. ప్రసన్న హుందాతనమైన రాజకీయాలు చేస్తే మేము కూడా హుందాతనమైన రాజకీయాలు చేస్తాం. అలా కాదు, నేను ఈ విధంగా వ్యక్తిగత దూషణలు నా నోటికి ఎంతకు వచ్చినట్టు అంత మాట్లాడతానంటే మేము చాలా మాట్లాడాల్సి వస్తుంది. తట్టుకోలేవు, నువ్వు తట్టుకోలేవు. ఓడిపోతామనే భయం పట్టుకొని నీ నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? మాట్లాడే ముందు ఇంగిత జ్ఞానం ఉండబల్లే. ఒక మహిళ గురించి మాట్లాడే ముందు 5-6 సార్లు శాసనసభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఏమైనా ఉన్నాయా నీలో? కొంచెమైనా ఉన్నాయా? నువ్వా మాట్లాడేది? నిన్న మొన్నటి దాకా వాళ్ళ ఇంటికాడికి వచ్చి వాళ్ళ కాళ్ళ ముందు సాష్టాంగ నమస్కారాలు చేసి అన్నా ప్రభాకర్న, అక్కా ప్రశాంత్ అక్క, అన్నా ప్రభాకర్న, అక్కా ప్రశాంత్ అక్క అని వాళ్ళ ఇంటి చుట్టూ తిరిగేవే. ఏమైపోయింది ఆ రోజు అంటున్నా. జాగ్రత్తగా మాట్లాడు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఈసారి కనుక మాట్లాడితే, నోరు జారితే కొండపల్లి గురవయ్య గుర్తుపెట్టుకో. బహుశా ఇక్కడున్న వాళ్ళకి తెలియకపోయినా నీకు తెలుసు ఆ పేరు ఏమిటో. కొండపల్లి గురవయ్య దగ్గర నుంచి మొత్తాన్ని నీ చరిత్ర అంతా ఈదుల్లో పెడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.